Good morning, all of you. Voice okay na? సో ఒకసారి చెప్పాలన్నా వాయిస్ అనేది క్లియర్గా ఉంటే స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఆర్ఆర్బి లైవ్ అనేది మనం ఎవ్రీడే కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో లైవ్ నెంబర్ 44 అండి. సో ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎవ్రీడే. సో ఈరోజు కూడా ఒక 25 to 30 క్వశ్చన్స్ అనేది తీసుకుందాం. సో ఒకసారి చూసినట్లయితే మన యొక్క కోర్స్ ఒకసారి చూద్దామండి ఇక్కడ. సో ఒకసారి చూడండి, గ్రూప్ డికి సంబంధించి 1500 రూపాయలు, టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3లు 2 కోర్సులు కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 999 రూపీస్కే ఇస్తూ ఉన్నాం, 1 year వ్యాలిడిటీ. ఓకేనా? అండ్ జేఈకి సంబంధించి 1500 రూపాయలండి. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏదైతే ఉందో అది కూడా 1500 రూపాయలు. అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ న్యూ నోటిఫికేషన్ రిలీజ్ అవుతా ఉంది, 1000 రూపీస్కి కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి దీన్ని. అండ్ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసండి. సో టెస్ట్ సిరీస్ రాసినప్పుడు టెస్ట్ సిరీస్ అనేది ఒక క్వశ్చన్ ఇచ్చారంటే 4 ఆప్షన్లు అనేవి మన దగ్గర ఉంటాయి. ఈ 4 ఆప్షన్లు అనేది ఎనాలిసిస్ చేసినప్పుడే మనకు ఎంత సబ్జెక్ట్ అనేది మన చేతిలో ఉందని మనకంటూ కూడా ఒక ఐడెంటిఫై అనేది అవుతుంది అన్న. ఓకేనా? ఓకే, రైట్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ నాగేష్ అండ్ గణేష్, క్రిష్, లక్ష్మణ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నాన్న. సో వాయిస్ ఓకే కదా? ఎస్. 5 మీటర్ల 25 సెంటీమీటర్లు, 7 మీటర్ల 35 సెంటీమీటర్లు మరియు 4 మీటర్ల 90 సెంటీమీటర్లు పొడవు గల ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించే గరిష్ట పొడవు ఎంత అని అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. ఓకేనా? ఏం అడుగుతూ ఉన్నారంటే ఒక 5 మీటర్ల 25 సెంటీమీటర్లు, 7 మీటర్ల 35 సెంటీమీటర్లు మరియు 4 మీటర్ల 90 సెంటీమీటర్లు పొడవు గల 3 కొలతలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇలా 3 కొలతలు ఉండేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూడింటిని కూడా కొలవగలే ఏకైక ఉన్నటువంటి ఓకేనా లీటర్స్ కానీ మిల్లీ లీటర్స్ కానీ అలా ఏవైతే కొలత ఉంటుందో దాని యొక్క ఆన్సర్ అనేది కావాలి నాకు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏదో ఒకతో దానికి గరిష్టంగా ఉపయోగించేది, గరిష్టంగా కావాలి, మళ్ళీ చాలా ఉండొచ్చు అక్కడ. సో గరిష్టంగా ఉపయోగించే పొడవు ఏదైనా అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఎస్ నాన్న. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్, యశోధ, జస్, తారా, లక్ష్మణ్, క్రిష్. ఎస్, వెరీ గుడ్. 35 అండ్ ఆప్షన్ 4 నగేష్ ఫర్ ఆప్షన్ 4. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో చేయాలి, ఆన్సర్ చెప్పాలి ఇంకా. ఎస్, వెరీ గుడ్. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడే మనకు అడిగాడు ఏమని, గరిష్టము అన్నాడు. గరిష్టం అంటే ఆన్సర్ ఏం రావాలి, హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయాలి, అంతేనా? సో మరి ఇక్కడ 2 రకాలుగా ఇచ్చాడు, మీటర్లో ఇచ్చాడు అండ్ సెంటీమీటర్లో ఇచ్చాడు. సో ఆప్షన్లో చూసుకుంటే అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చినటువంటి వాల్యుయేషన్ మనం కూడా సెంటీమీటర్స్లోనే కన్వర్ట్ చేద్దాం ఇక్కడ. సో మరి ఇక్కడ ఏమవుతుంది, ఇది 525 సెంటీమీటర్స్, 735 సెంటీమీటర్లు, 490 సెంటీమీటర్లు. మరి నాకు ఇప్పుడు ఏం కావాలంటే హెచ్సిఎఫ్ కావాలి. సో 5 టేబుల్ తీసుకుందాం ఫస్ట్. సో 5 ఒకట్ల 5 5ల, సో 5 ఒకట్ల 5 4ల 5 7లు, సో 5 9ల 5 8లు. మరలా ఒక్కసారి 7 ఎక్కం చూద్దాం ఇక్కడ. సో 7 15లు, 7 2ల 7 ఒకట్లు, 7 ఒకట్ల 7 4లు. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇంకా ఏవి కూడా ఈ నెంబర్స్ అనేవి ఒకటి ఈవెన్ నెంబర్ అండ్ రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ వచ్చాయి ఇక్కడ. సో ఒకటి ఈవెన్ మరియు ఒక ఆడ్ వచ్చిందంటే ఆ లైన్ మొత్తము కూడా హెచ్సిఎఫ్ ఏమవుతుందని అంటే 1 అనేది అవుతుంది. ఓకే, సో మరి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, 5 × 7 35 అనేది ఆన్సర్ అవుతుందండి. లేదు సార్, ఇక్కడ ఆన్సర్ అనేది 35 అవుతుంది. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే 735 ఉందండి ఇక్కడ.
సో 735 ఉందంటే మరి నా యొక్క ఆన్సర్ ఏంతో కట్ అవుతుందండి? 7తోనే కదా కట్ అవుతుంది. లేదు సార్ నేను ఫస్ట్ 5తో కట్ చేసుకుంటాను అనుకుంటే అన్ని ఆప్షన్లు కూడా నీకు 5తో డివిజిబుల్ అవుతా ఉన్నాయి. సో అందుకే ఇక్కడ 7 మీటర్లు మరియు 35 సెంటీమీటర్లు అంటే 735 సెంటీమీటర్లు అనేది అవుతుంది. 735 సెంటీమీటర్లు అనేది 7 యొక్క డివిజిబిలిటీ రూల్ కాబట్టి 7తో అనేది 25 కట్ అవ్వదు, 55 కూడా కట్ అవ్వదు, 45 కూడా కట్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తామండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ లక్ష్మణ్. గుడ్ మార్నింగ్ పవన్, గుడ్ మార్నింగ్ రమ్య. ఓకేనా? షణ్ముఖ్ సాయి, వెరీ గుడ్ నాన్న. సురేష్, అర్థమవుతుందా? సో డైరెక్ట్గా ఆన్సరు 7 మల్టిపుల్ తీసుకోవచ్చు, లేదనుకుంటే హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ చేసే ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సో ఇందులో ఏఎల్పి విద్యార్థులు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఓకేనా? గుర్తుపెట్టుకున్నాను, ఫిబ్రవరి 13th నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఫిబ్రవరి 13th నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, ఏమి ఇచ్చాడంటే ఇక్కడ x + y + z = 11 మరియు xy + yz + zx = 42 నాన్న. ఇది డాలర్ కాదు, 42. అయితే x² + y² + z² ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎస్, గుడ్ మార్నింగ్ గోవింద. చెప్పాలి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ x + y + z హోల్ స్క్వేర్ ఫార్ములా బేస్డ్ ఉంది ఇది. ఓకేనా? సో ఆ విధంగా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చేయాలి స్పీడ్గా. సో x² + y² + z² ప్లస్ 2 × xy 2 × xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, సో ఈ ఫార్ములా బేస్డ్ ఉంది ఇది. సో ఇది గుర్తుంటే ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది నాన్న. ఓకే, సో చేయాలి, ఆన్సర్ చేయాలి. ఎస్, వెరీ గుడ్. 37 and 43 కూడా చెప్పారు కొంతమంది. 37, 43 ఎవరు? షణ్ముఖ్ సాయి. ఓకే, ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ చూడండి x + y + z ఇచ్చాడు ఇక్కడ. అంటే ఈ వాల్యూ ఇచ్చేసాడు అక్కడ. 11² = x² + y² + z² ఇచ్చాడా? అదే మనకు ఫైండ్ చేయమన్నాడు. దాన్ని x అనుకుందాం. ప్లస్ 2 × xy + yz + zx ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఎంత? 42. ఓకే, మరి ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 121 = x + 2 × 42 84 అండి. మరి ఇక్కడ 1లో నుంచి 4 తీసేసాం అనుకో, ఎంత వస్తుంది? 7. ఎంత రావాలి? 7 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 7 రావాలి అంటే ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. సో ఎవరు ఒకరు మిస్టేక్ చెప్పారు, సో చెక్ చేసుకోండి. ఓకేనా? ఎవరు ఇక్కడ? అవినాష్ 43 కాదు నాన్న. సో చెక్ చేసుకో ఒకసారి. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. రైట్, ఒక నిజాయితీ లేని వ్యాపారి తన వస్తువును కొన్న ధరకే విక్రయిస్తున్నట్లు నటిస్తాడంట. అయితే అతను 200 గ్రాములు అని వ్రాసి ఉన్న తప్పుడు బరువును ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే ఒరిజినల్గా అయితే మనం 1 కేజీ బరువు అని రాస్తారు, కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఒక 200 గ్రాములు మాత్రమే అదంట వెయిట్ అంట. మనకు ఒరిజినల్గా ఏమంటారంటే 1 కేజీకి బదులుగా 800 గ్రాములు యూజ్ చేశాడని అంటాడు ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ డైరెక్ట్గా నీకేమన్నాడు? ఒక 200 గ్రాములు అని రాసి ఉన్న తప్పుడు బరువును ఉపయోగిస్తున్నాడు. కానీ అది నిజాయితీ తక్కువ బరువు ఉంటుంది, నిజానికి తక్కువ బరువు ఉంటుంది. ఈ తప్పుడు బరువు ఉపయోగించడం ద్వారా వ్యాపారికి 25% అనేది లాభం పొందుతూ ఉన్నాడు. అయితే ఉపయోగించిన బరువు యొక్క వాస్తవ కొలత ఎంత అని అడుగుతూ ఉన్నాడు అండి ఇక్కడ.
ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి సేమ్ రిజర్వేషన్ ఉంటుందండి. వీడియో చేశాను ఒకసారి చూడండి. వినోద్ ఎవరు కుమార్. దేనికి నాన్న గ్రూప్ డి అయినా. సో గ్రూప్ డి అయితే 18 to 33 అన్రిజర్వ్డ్, 18 to 36 ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా? ఎస్. సో ఆన్సర్ చేయాలి. ఎవరు 800 grams? లక్ష్మణ్ 800 grams అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి నాన్న? అదే చెప్పాను మీకు ఇక్కడ. సో మిస్టేక్లో ఏం చేస్తారంటే సో స్పీడ్గా ఇది 1 kg అనేసి సమ్ చేస్తావు నువ్వు. బట్ వాడేమిచ్చాడు, 1 kg కాదు, అక్కడ ఒక 200 grams తన యొక్క వెయిట్, ఒరిజినల్ వెయిట్. ఓకేనా? వెరీ గుడ్. 160 అంటున్నారు. ఎస్. మరి లక్ష్మణ్ 800 grams చెప్పావు. ఓకే రైట్. ఒక్కసారి చూద్దాం నాన్న. సో ఒరిజినల్గా సిపి అండ్ ఎస్పి అనుకుంటే ఇది 100 అనుకుందాం. ఇది ఏంటంటే 125. ఎందుకు? 20%, 25% ప్రాఫిట్ కాబట్టి. మరి 24 25 4 25 5. మరి ఇక్కడ ఈ పార్ట్స్ అనేది మనకి ఇచ్చాడు ఎంత? 200 grams. మరి తగ్గించి అమ్ముతూ ఉన్నాడు కదా. సో ఏమవుతుంది? 5 40. సో ఇక్కడ కూడా 40. 4 × 4 160. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రేషియోస్ పరంగా చేయండి. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. గుడ్ మార్నింగ్ రమ్మి. ఎస్. నెక్స్ట్ వన్. ఒకవేళ ఆప్షన్లో 800 ఉంటే మిస్టేక్ పెట్టొద్దు నాన్న. లక్ష్మణ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎస్. షణ్ముఖ్ సార్ వెరీ గుడ్ నాన్న. నవీన్ కుమార్, క్రిష్, గణేష్, అవినాష్, రమ్య చేయాలి, ఇంకా చేయాలి. ఇంకా రాలేదు లైవ్కి చాలామంది. రైట్. సో ఒక సంఖ్య ఇచ్చాడు ఇక్కడ 42514563 సంఖ్యలో ప్రతి బేసి సంఖ్యను 3 కలిపి ప్రతి సరి సంఖ్యను 1 తీసివేస్తే ఆ విధంగా ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట అంకెల మధ్య తేడా ఎంత? సో మీకు ఒక నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. ఈ నెంబర్స్ని బేసి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక 3 అనేది యాడ్ చేయాలి. సరి సంఖ్య ఏదైతే ఉందో దానిలో నుంచి 1 తీసేస్తే అప్పుడు వచ్చినటువంటి విలువలు నెంబర్స్ యొక్క గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య తేడా ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనండి. ఎస్. వెరీ గుడ్. ఎస్. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలన్నా. సో చాలామంది ఇంకా వీడియోని లైక్ చేయలేదు. వీడియో లైక్ చేయాలి ప్లీజ్. రైట్. నెంబర్ చూద్దాం ఒకసారి. సో మరి ఇక్కడ నెంబర్ ఒకసారి రాస్తా నేను. 42514563. మరి ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ అంటే ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో బేసి నెంబర్ దానికి ఒక 3 యాడ్ చేద్దాం. ఇది బేసి నెంబర్ కాబట్టి 3 యాడ్ చేస్తే 8 అవుతుంది. ఇది కూడా బేసి నెంబరు, ఇది 4 అవుతుంది. ఇది కూడా బేసి నెంబరు 8 అవుతుంది. ఇది కూడా బేసి నెంబర్ కాబట్టి సో 6 అవుతుంది. మరి ఇంకేం అడిగాడు? ఈవెన్ నెంబర్స్ ఏదైతే ఉందో దానికి 1 అనేది తీసివేసేయాలంట. అంటే 3 1 3 and 5. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? ఇందులో ఉన్నటువంటి గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య తేడా ఎంత? గరిష్ట విలువ ఎంత? 8. కనిష్ట విలువ ఎంత? 7. మరి 8 - 1 యొక్క డిఫరెన్స్ ఎంతనన్నా? 7. అంటే నా యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఎస్. వెరీ గుడ్. సో 8 చెప్తా ఉన్నారు ఎవరు? కొంతమంది 8 చెప్తా ఉన్నానన్న. సో స్పీడ్ అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ చూడాలి. గరిష్ట మరియు కనిష్ట అంకెల మధ్య తేడా అడిగారు. సో గరిష్ట విలువ మనకు అడగలేదు అక్కడ. సో వీడియోని లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. చూసే వాళ్ళందరూ లైక్ చేయాలన్నా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. జాన్ ఒక ల్యాప్టాప్ను దాన్ని మార్కు చేసిన ధర అంటే ప్రకటన వెలపై
25% తగ్గింపుతో కొనుగోలు చేశాడంట. అతను ఆ ల్యాప్టాప్ కోసం 28,473 రూపాయలు చెల్లించినట్లయితే దాని యొక్క మార్క్ చేసిన ధర ఎంత? దట్ మీన్స్ ఎంపీ అడుగుతూ ఉన్నారండి ఇక్కడ. ఓకేనా? జాన్ బై ఏ ల్యాప్టాప్ at 25% discount on the market price. If paid is 28,473 rupees for the laptop. What was it market price? సో ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. సో ఎవరు కూడా దయచేసి నేను చెప్పేది ఒకటే, క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయొద్దండి. సో క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సో ప్రతిరోజు లైవ్లో మనం అదే చెప్తా ఉన్నాం. ఎవరు కూడా ఆన్సర్ ఒకరు ముందు పెడుతున్నారు, ఇంకొకరు నేను లేటుగా పెడుతున్నానని మన మైండ్లో వద్దు. సో మనం లేటుగా పెట్టినా మనం మన ప్రయత్నంతో మనం చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. సో ఏదో క్యాలిక్యులేటర్ అందరికంటే ముందు పెట్టాలి, లేకపోతే ఆన్సర్ అనేది ఎలా అయినా సరే చేయాలి అనేసి మనకు అక్కడ మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఆన్సర్ పెట్టడం వల్ల ఉపయోగం లేదన్నాకనా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి చెక్ చేద్దాం నాన్న. రైట్. సో మరి నాకు అడిగింది ఏంటంటే మార్పిడి ప్రైజ్ అడిగాడు. సో ఎంపీ ఈజ్ టు ఎస్పీ. సో ఎంపీ 100 అనుకుంటే ఎస్పీ 25% డిస్కౌంట్ ఇచ్చారు ఇక్కడ. సో ఏమవుతుంది? 75%. అంటే 75% అనేది 28,473 రూపాయలు అంటానన్నా. మరి నాకు కావాల్సింది ఏంటంటే 100% అనేది ఏమవుతుంది? సో 25 3ల 25 4లు. సో 3 ఎక్కం కట్ చేస్తే 3 9ల 27, 3 4ల 12, 3 9ల 27, 3 1ల 3. 4 ఇంటూ అంటే ఇంటూ 4ఏ కదా. సో 9491 ఇంటూ 4 అంటే 4 1 జా 4. ఫస్ట్ డిజిట్ ఎంత? 4 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 4 వచ్చేది. 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ 4 9ల 36, సెకండ్ డిజిట్ ఎంత? 6. సో సెకండ్ డిజిట్ 6 కాబట్టి ఓన్లీ ఆప్షన్ డిలో మాత్రమే ఉంది చూడండి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకేనా? సో అబ్జర్వ్ చేయాలి. సో ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేటర్ యూజ్ చేయదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సునీత రాజు, ఏ ఎగ్జామ్కి సార్ శాంపుల్ పేపర్ ప్లీజ్? ఆర్ఆర్బీ నాన్న. సునీత గారు ఆర్ఆర్బీ కండి. క్రిష్ బ్రో మ్యాథ్స్లో బాగా ఫాస్ట్గా ఉన్నారుగా మీరు. మీ అంత కాదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఉమామేశ్వరరావు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి అన్న, cos 45 degrees by tan 30 cot 30 cot 60. సో మనకు వాల్యూస్ ఈజీగా ఉంటే వాల్యూస్ వచ్చేవి అనుకోండి, ఈజీగా చేయొచ్చు ఆన్సర్. ఓకే, సో చెప్పాలి, ఆన్సర్ చేయాలి అంటే వీడియోని లైక్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. సో వీడియోని లైక్ చేయాలి. బ్రో నాకు ఏమీ రాదు, నైనా డల్లర్ నేను, మీరు బాగా చదివే వాళ్ళు మీరు. ఎవరు? షణ్ముఖ సాయి. ఎప్పుడు అలా అనుకోకూడదు, మీరు చదువుతారు మేము చదవలేమనేసి మన మైండ్లో అందరం ఒకటే ఇక్కడ. ఓకే, సో అందరం ఒకటే పరంగా చదివేది అందరూ కూడా. ఓకేనా? అది అబ్జర్వ్ చేయండి. గుడ్ మార్నింగ్ ప్రవళిక. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. నవ్య √2/√2. √2/√2 అంటే ఆన్సర్ ఏమొస్తుంది అన్న? సో √2/√2 అంటే 1 కదా వచ్చేది. ఆప్షన్ 1 లేదు కదా. చెప్పాలి, ఇంకా చేయాలి, ఆన్సర్ చేయాలి, స్పీడ్గా ఉండాలి. ఓకే, సో cos 45 అంటే 1/√2. ఓకే, cot tan 30 విలువ ఎంత? సో tan 30 1/√3. cot 60 ఎంత? అది కూడా 1/√3నే. సో దీన్ని ఇప్పుడు చేసుకుంటే ఒకసారి 1/√2 by 1/√3 ప్లస్ ఇంటూ 1/√3. ఓకే, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఓహో, స్మాల్ మిస్టేక్ ఉంది క్వశ్చన్. ఓకే, ఒక్క సెకండ్.
రైట్, దిస్ ఈస్ ప్లస్ నాన్న. సో tan 30 ప్లస్ cot 60. సో దిస్ ఈస్ ప్లస్. ఓకే రైట్. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. 3/√2 వస్తుంది సార్. ఎస్ నాన్న, చిన్న మిస్టేక్ వచ్చింది. ఓకే, సో ఆప్షన్ 2 చెప్పారు కొంతమంది. ఎలా వచ్చింది నాన్న? ప్లస్ కదా అక్కడ రావాలి. వెరీ గుడ్. బట్ ఇక్కడ ఇంటూ ఉంది ఒరిజినల్గా. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ప్లస్, కానీ ఇక్కడ ఇంటూ ఉండటం వల్ల ఆన్సర్ ఏమైపోతుంది అంటే 1/√2 బై 1/√3 ఇంటూ 1/√3. సో 1/√2 బై 1/3 పైకి పోతే 3/√2 వస్తుంది. మరి అది ఆన్సర్ ఉందా? లేదు కదా. సో అంటే అక్కడ క్వశ్చన్ మిస్టేక్ అని అర్థం కదా నాన్న. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 1/√2 బై 2/√3. 2/√3 ఎందుకు? ఎల్సిఎం √3కి √3 వస్తుంది. సో 1 + 1 = 2. ఇప్పుడు 1/√2 ఇంటూ √3/2. సో √3/2√2. √3/2√2 అనేది మన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయంలో 30% ఆదా చేస్తాడంట. అతని నెలవారీ ఆదాయం 20% పెరిగితే అతను తన మునుపటి పొదుపు కంటే 20% ఎక్కువ పొదుపు చేస్తాడంట. ఎక్కువ ఆదా చేస్తూ ఉన్నాడు. అయితే అతని ఖర్చులో పెరుగుదల శాతం ఎంత? పెరిగిన శాతం ఎంత? అతని ఖర్చులో పెరిగిన శాతం ఎంత? చెప్పాలి, ఆన్సర్ చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్. క్రిష్, లక్ష్మణ 20%. ఎస్, వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా చేయాలి, రావాలి ఆన్సర్స్. ఓకే, ఒకసారి చూద్దామా? రైట్. నా యొక్క జీతం 100%. నా యొక్క ఇన్కమ్ ఎంత? 100%. ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. నా యొక్క ఖర్చు ఎంత? 30% ఆదా చేస్తూ ఉన్నానంటే మరి నా యొక్క ఖర్చు ఎంత? 70%. ఇప్పుడు ఏమైంది? నా యొక్క జీతం 20% పెరిగింది అంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది. అయితే తన యొక్క మునుపటి పొదుపు కంటే 20% ఎక్కువ, అంటే 30 రూపాయల్లో ఒక 20% అనేది ఎక్కువ పొదుపు చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? అంతేనా? సో పొదుపు మీన్స్ సేవింగ్. ఓకే రైట్. సో సేవింగ్ ఎంత? 30 రూపాయల్లో ఎంత సేవ్ చేస్తూ ఉన్నాడు? 20%, అంటే ఎక్కువ సేవ్ చేయాలి కాబట్టి ప్లస్ 36 రూపాయలు అనేది సేవ్ చేస్తూ ఉన్నాడు. 36 రూపాయలు సేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ దీని 100 అనుకుంటే ఇది ఒక 36 తీసేస్తే 64 + 84 అనేది తన యొక్క ఖర్చు అండి. ఎంత? 84 రూపీస్ అనేది తన ఖర్చు పెడతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం అడిగాడు మనకంటే తన మునుపటి కంటే, ఓకేనా, తన మునుపు కంటే ఇప్పుడు ఎంత ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నాడు. ముందు ఎంత పెడతా ఉన్నాడు? 70 రూపాయలు. ఇప్పుడు ఎంత పెడతా ఉన్నాడు? 84 రూపాయలు. అంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాడు ఇక్కడ? 14 రూపాయలు. ఇక్కడ చూడండి ఎంత ఖర్చు శాతం పెరిగినా అన్నాడు ఇక్కడ. సో పెరిగినా అన్నాడు అంటే ఈ రెండింటిలో తక్కువ వాల్యూ వేయాలి. సో తక్కువ వాల్యూ 70 × 100%. సో 0కి 0 క్యాన్సిల్. 7 1 7 2 దట్ ఈక్వల్స్ టు 20% అండి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పెరిగినా అన్నాడు అంటే లోవర్ వాల్యూ వేయాలి, తగ్గినా అన్నాడు అంటే హైయర్ వాల్యూ వేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఓకే, నెక్స్ట్ వన్. రైట్.
48 మంది పురుషులు ఒక పనిని 5 రోజుల్లో చేయగలరు. అదే పనిని 40 మంది స్త్రీలు 9 రోజుల్లో చేయగలరు. అయితే అదే పని 4 మంది పురుషులు మరియు 6 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఓకే, సో ఇలాంటిదే మనకు అడుగుతూ ఉంటాను. ఎవ్రీ కాన్సెప్ట్ ఎవ్రీ ఎగ్జామ్లో కూడా దీనిపైన ఒకటి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో దీనికోసం ఒకసారి ఇక్కడ చూసుకుంటే, సో 48 మంది మెన్స్ ఎన్ని రోజులు వర్క్ చేశారు అన్నంటే ఇక్కడ 5 రోజులు చేశారు. అయితే అదే పని 40 మంది ఉమెన్స్ 9 రోజుల్లో చేశారు. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? 4 మెన్స్, 4 మెన్స్ ప్లస్ 6 ఉమెన్స్ ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో 5 ఒకట్ల 5 8లు, సో 8 ఒకట్ల 8 6లు, సో 2 3ల 2 సారీ 3 2ల 3 3లు. సో మరి ఇక్కడ 2m ఈక్వల్స్ టు 3 ఉమెన్, దెన్ m ఈక్వల్స్ టు m బై ఉమెన్ ఈక్వల్స్ టు 3/2 అనేది రావడం జరిగింది. ఓకే, రైట్. నేను ఫస్ట్ ఏదో ఒకటి తీసుకుందాం. సో ఏదో ఒకటి అంటే మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఏది తీసుకున్న ఆన్సర్ మాత్రం మారకూడదు. సో 2 ఒకటే వస్తాయి. అప్పుడు ఒక్కసారి ఇక్కడ చూద్దామా? సో 48 మంది మెన్స్ పార్ట్స్ అనే 3 ఇంటూ ఎన్ని డేస్ చేశారు? 5 డేస్ ఈక్వల్స్ టు 4m, m ఎంతనన్నా 3. సో 4 ఇంటూ 3 ప్లస్ 6 ఇంటూ 2 ప్లస్ ఇంటూ x. ఓకే, రైట్. 4 మూల 12 ప్లస్ 12 24x. ఇక్కడ ఏమొస్తుంది? ప్రొడక్ట్ కదా. సో 8 3ల 24, 8 6ల 48. సో 3కి క్యాన్సిల్. x ఈక్వల్స్ టు 30 రోజులు. x ఈక్వల్స్ ఎంత? 30 రోజులు అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఎస్, వెరీ గుడ్. ఎస్ వెరీ గుడ్. ఓకే, ఎస్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే, సార్ నాకు మ్యాథ్స్ కొంచెం డల్ సార్, నాకు అర్థం కావట్లేదు సార్, మళ్ళీ రిపీట్ చేయండి సార్ అంటే మళ్ళీ మనం చెప్పుకుందాం దాన్ని. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయాలి. అండ్ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా లైవ్కి రాకపోతే తెలియచేయండి. సో ప్రతి ఒక్కరూ లైవ్కి రావాలి. ఎవ్రీడే మనకు లైవ్ అనేది ఉంటుంది నాన్న. సో రేపు మీకు సాటర్డే జనరల్ అవేర్నెస్ అనేది లైవ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దామా? ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం అంట 256 పై. అయితే దాని వ్యాసాన్ని కనుగొనండి అన్నాడు ఇక్కడ. డయామీటర్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఇస్ 256 అంటండి. అయితే దెన్ ఫైండ్ ద డయామీటర్. అబ్జర్వ్ చేయాలి. సో ఏరియా ఇచ్చేసాడు మీకు అక్కడ. సో డయామీటర్ అడుగుతా ఉన్నాడు. ఎస్, వెరీ గుడ్. ఎస్. సో గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటి చెప్పాలి. సో గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి ఫార్ములా చెప్పాలి. స్పీడ్గా రావాలి, స్పీడ్గా చెప్పాలి. స్పీడ్గా చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. 4πr². ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్, రైట్. అంటే 4πr² ఈక్వల్స్ టు ఏరియా మనకి ఇచ్చేసాడు అక్కడ 256 పై. ఓకే, మరి ఇప్పుడు దాని క్యాలిక్యులేషన్ ఒకసారి చూస్తే పైకి క్యాన్సిల్. 4 1ల 4 6లు 24, 4 4ల 16. అంటే r విలువ వచ్చేసి 8 అండి. అంటే r² ఈక్వల్స్ టు 64, r వచ్చేసి √64. r ఏమొస్తుంది అంటే 8.
ఆర్ ఎంత 8. మరి ఆన్సర్ 8 వచ్చింది కదా అనేసి వెంటనే ఆప్షన్ డి సార్ అని పెట్టారనుకోండి పోతుంది. ఆర్ 8 వచ్చింది, మరి డి కావాలంటే అర్థం ఏంటి? 2r అని అర్థం అండి. మరి డి ఈక్వల్స్ టు 2 × 8 దట్ ఈక్వల్స్ టు 16 అండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో వచ్చిన వెంటనే ఆన్సర్ వచ్చేసింది నాకని బబ్బులు చేసావా, మన యొక్క ర్యాంక్ ఎక్కడికి పడిపోతుందో అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. ఓకే, సో మన యొక్క ర్యాంక్ పైన ఆధారపడి ఉంటుంది మన యొక్క జాబ్ వస్తుందా లేదా రాదా అనేసి. నెక్స్ట్ వన్, ఇచ్చిన పరిశీలనలను 3, 6, 8, 10, 12, 14, 18, 24 అండ్ 31 యొక్క మధ్యమం ఎంత? అర్థమెటిక్ మీన్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, మీన్ అడుగుతూ ఉన్నారు. మధ్యగతం అంటే మధ్యమం అడిగాడు. మధ్యమము వేరే మధ్యగతము వేరే గుర్తుపెట్టుకోవాలన్నా తెలుగులో. సో మధ్యగతం వేరే మధ్యం వేరే. వెరీ గుడ్ నాన్న. సో చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఇచ్చిన పరిశీలనలను 3, 6, 8, 10, 12, 14, 18, 24 అండ్ 31 యొక్క మీన్ ఎంత? సో మీన్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ. చెప్పాలి, ఆన్సర్ చేయాలి, స్పీడ్గా చేయాలి, రావాలి ఆన్సర్స్ చెప్పాలన్నా. వెరీ గుడ్. ఎవరు? 17, థారా 14, పవన్ 17, మల్లేష్ 17. వెరీ గుడ్ నాన్న. విసిసి 14, నయా 17. అమ్మో, డిఫరెంట్ ఆప్షన్లు వస్తూ ఉన్నాయి. వెరీ గుడ్. 16 ఆల్సో కమింగ్. ఇంకా 1 మోర్ ఆప్షన్ 15 కూడా ఉంది. ఎవరైనా ఒకరు చెప్పేసేయండి. ఓకే రైట్, ఒకసారి చూద్దామా. రైట్, మీన్ అడిగాడు. మీన్ అంటే ఏంటి? మొత్తం ఎడిషన్ చేయడమే కదా. రైట్, ఒకసారి ఎడిషన్ చేద్దాం. 12 + 8 is 20. ఓకే రైట్, 10 లేదా 10s ప్లేస్ యాడ్ చేద్దాం ఫస్ట్. 3, 5, 6, 7, 8, 9 దట్ మీన్స్ 90. 1s ప్లేస్ చూద్దాం. 9, 17, 19, 23, 31, 35, 36. Okay, 6 and 12. How many numbers are there? So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So 9 ఒకట్ల 9, 9 నాళ్ళ 36. సో 14. 17 ఎందుకు చెప్పారు చాలా మంది? ఎందుకు 17 చెప్పారు చాలా మంది? మిస్టేక్ పెడతా ఉన్నానన్నా. చిన్న క్వశ్చనే కదా. 16 చెప్పారు, 17 చెప్పారు, 14 కూడా చెప్పారు కొంతమంది. సో టోటల్ ఓకే. మీరు ఏం అడిగారు అక్కడ? మీన్ అడిగారు. మీరు ఏం కడతా ఉన్నారు? ఓకే రైట్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతే, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్ నాన్న. సో వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. 17 పెట్టిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఎస్, అండ్ ఆల్సో షైక్ 16 చెప్తా ఉన్నావు, ఒకసారి చెక్ చేసుకోండి అన్న. 1 మోర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 5 సంవత్సరాల్లో 1300 రూపాయలపై సాధారణ వడ్డీ 520 పొందాలంటే వడ్డీ రేటు ఎంత? ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సంటేజ్ విల్ ఆన్ గెట్ 520 as simple interest on 1300 in 5 years? ఓకే చెప్పాలి, ఆన్సర్ చేయాలి. గుడ్ మార్నింగ్ బారెటో, లేట్ అయిపోయావనన్నా. ఎస్ 8%. ఎవరు ఆప్షన్ బి చెప్తా ఉన్నారు? 4%. వెంకటేశ
వెరీ గుడ్ నాన్న. కోండ్రి చిన్ని కృష్ణ 8%, వెరీ గుడ్. ఎస్ లక్ష్మణ్ నాన్, వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా చేయాలి, చెప్పాలి. తారా 8%, వెరీ గుడ్ లక్ష్మణ్. ఝాన్సీ 8%, రమ్య వెరీ గుడ్. ఓకే రైట్, చూద్దాం. ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అండ్ ఇంట్రెస్ట్ ఆల్సో గివెన్, అంతే కదా. సో మరి ఒకసారి చూస్తే 100% అనేది 1300 అంటండి. మరి నాకు ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఓకేనా రైట్. మరి నాకు ఒక్కసారి చూసుకుందాం. రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 ఇంటూ ఐ ఎంత 520 బై ప్రిన్సిపల్ 1300 ఇంటూ టైం పీరియడ్ 5 years. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 13 ఒకట్ల 13 4. సో 5 ఒకట్ల 5 8. అంటే ఆన్సరు 8% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 100/PT. ఓకే, లేదంటే వేరేలా కూడా చేస్తారు. ఎలా సార్ అంటే 100% అనేది 1300 రూపాయలు సార్, 520 వచ్చింది, ఎంత అవుతుంది? సో 520/1300 ఇంటూ 100%. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 13 ఒకట్ల 13 40. మరి ఎన్ని సంవత్సరాల పాటు? 5 సంవత్సరాలకు. 40/5 అంటే ఎంత శాతం అన్న? 8%. ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఓకే రైట్. సో 100% ప్రిన్సిపల్కి ఈక్వల్, మరి 500 రూపాయలు ఇంట్రెస్ట్తో కలిపే కదా. సో 520 అనేది ఏమవుతుంది? సో అదే కట్టిన మన ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే టోటల్ ఇయర్స్కి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని మళ్ళీ ఎన్ని ఇయర్స్ పాటు ఇచ్చాడో దాన్ని బై 5 చేయాలి. ఎన్ని ఇయర్స్ ఇస్తే అంత బై చేయాలి. ఓకే, ఎస్, వెరీ గుడ్. హరీష్ వెరీ గుడ్ అన్న. $13 104. ఎస్, ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ భిన్నం 2/3 కంటే పెద్దది, 4/5 కంటే చిన్నది అంట. అబ్జర్వ్ చేయాలి, బిట్ అబ్జర్వ్, క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఏం అడుగుతూ ఉన్నాడు? సో స్మాలెస్ట్ అడగట్లా, హైయెస్ట్ అడగట్లా, దీంట్లో ఇది ఎంత పర్సంటేజ్ అని అడగట్లా. ఏం అడుగుతూ ఉన్నారంటే ఈ రెండిటి పైన ఒకదానికంటే పెద్దది, ఒకదానికంటే చిన్నది కదా, ఏది అవుతుంది అని అడుగుతూ ఉన్నారు ఈ క్రింది ఇచ్చిన ఆప్షన్లో. ఓకే, వెరీ గుడ్ నాన్న. 5/6. ఎస్, వెరీ గుడ్. 5/6 ఎవరు? కొంతమంది. అండ్ 3/4 కొంతమంది. ఇంకా రిమైనింగ్ చెప్పాలి, ఇంకా రావాలి, ఆన్సర్స్ రావాలి, స్పీడ్గా రావాలి. సో మనం ఎగ్జామ్ అయినంత వరకు కూడా ప్రతిరోజు లైవ్ కండక్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ, అది ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఏదైనా సరే ప్రతిరోజు లైవ్లో జాయిన్ అవ్వండి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏదైనా సరే మనకు ఒకటేనన్నా, కంటెంట్ అనేది ఒకటే. సో వెళుతున్న కొలిది లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్దాం. సో ఒకేసారి లెవెల్ ఇవ్వటం వలన అక్కడ కొంచెం ఇబ్బందికరంగా స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. సో దానివల్లనే కొంచెం అందరూ ఇక్కడ లైవ్లో మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, అండ్ మోడరేట్గా చేసే వాళ్ళు ఉంటారు. సో మనం అందరినీ బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. సరే, మీరు ఎలా చేశారో తెలియదు, ఒక్కసారి ఇలా చూద్దాం. 2/3. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/3 దీని ఫ్రాక్షన్ ఎంత అవుతుందని అంటే నాకు 2 zeros పెట్టుకుందాం. సో 66 అవుతుంది. అండ్ లాస్ట్ టర్మ్ ఏముంది? 4/5 ఉంది. సో 2 zeros పెట్టుకుందాం. సో 5 8 అంటే 80 దగ్గరలో ఉంది ఇక్కడ. అంటే నా యొక్క ఆన్సర్ ఈ రెండింటి బిట్వీన్ ఉండాలి, అంతే కదా. రైట్. సో 900/11. సో 11 8 ఆన్సర్ కాదు. సో 500/60, సారీ 6. 6 8 40, 8 2 0, 6 3 18, 80 క్రాస్ అయిపోయింది. అంటే ఇది కూడా నా యొక్క ఆన్సర్ కాదు. 300/4. సో 4 7 28, 2 0,
4 5లు 20, మరి 65 దాటింది, 80 మధ్యలో ఉంది. నా యొక్క ఆన్సర్ ఏమవుతుంది? అయితే ఆప్షన్ సి. ఒకవేళ దీన్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో 100/2, సో 2 50లు, మనకి ఇక్కడ 60 లోపట ఉంది, అది 60 క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా నా యొక్క ఆన్సర్ కాదు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో హౌ టు లెర్న్ మ్యాథ్ స్పీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నేర్చుకున్నా, అండ్ బేసిక్స్లో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నెంబర్స్. సో నెంబర్స్ పైన, ప్రతి నెంబర్ పైన నీకు అవగాహన రావాలి. సో నెంబర్స్ పైన వచ్చింది అంటే, నెంబర్స్ వచ్చినాక నువ్వు డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవాలి అండ్ యూనిట్స్ మెథడ్స్ తెలుసుకో. ఈ తర్వాత సింప్లిఫికేషన్ పార్ట్ దగ్గరికి వెళ్ళు, ఆ తర్వాత ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ వెళ్ళు. మ్యాథ్స్ నువ్వు చాలా స్పీడ్గా చేయగలవు. ఓకే సార్, 300/4 = 72 సంథింగ్. ఎస్, ఆఫ్ కోర్స్. ఏమైంది ఇప్పుడు? త్రీ 300/4 72 ఎందుకు వస్తుంది నాన్న? 75నే కదా. సో 72 సంథింగ్ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. అక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ కూడా పాయింట్లు వస్తున్నాయి, పాయింట్లు నేను తీసుకోవట్లేదు కదా. సో నెంబర్స్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. 66కి మరియు 80కి మధ్యలో ఉండాలి. ఇక్కడ 81 క్రాస్ అయిందంటే దీనికి క్రాస్ అయింది కాబట్టి దీన్ని తీస్తాం. 83 ఇది కూడా క్రాస్ అయింది కాబట్టి తీస్తాం. ఇది 75, మరి 66కి మరియు 80కి మధ్యలోనే కదా 75 ఉండేది. లేదు, నువ్వు అన్నట్టు సార్ 72 వచ్చింది అంటున్నావు, మరి 72 కూడా ఈ రెండింటి మధ్య బిట్వీనే కదా. సో అందుకనే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. ఓకే సార్, ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ఎప్పుడు? ఎగ్జామ్ డేట్లు ఇచ్చాడు కదా ఆర్ఆర్బి జేఈ. చూసి చెప్తానన్నా, నా ఈవినింగ్ క్లాస్లో నీకు చెప్తా ఎగ్జాక్ట్ డేటు. ఇప్పుడు నేను ఏదో డేట్ చెప్పేసినప్పుడు నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, 75 సంథింగ్. హరీష్ నీ డౌట్ ఉండిపోయిందా? ఒకసారి చెక్ చేసేద్దామా పోనీ? రైట్. సో 300ని దేంతో డివిజిబుల్ చేయాలి? 4తో చేయాలి, అంతేనా? సో 4 ఏండ్లు ఎంత? 28. ఎగ్జాక్ట్లీ 75 కదా నాన్న. 75 సంథింగ్ ఎందుకు వస్తుంది? 72 సంథింగ్ ఎందుకు వస్తుంది? ఒకసారి అబ్జర్వ్ చేయి ఒకసారి. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. మార్చ్ 19th 20th ఫిబ్రవరి మార్చ్, వెరీ గుడ్. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడు, 24, 40 అండ్ 56లసే నిశేషంగా భాగించబడే అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏది? సో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు అక్కడ, ఓకేనా? సో నెంబర్స్ ఇచ్చాడు, వాటిని అతి చిన్న సంఖ్య ఏది, డివిజిబుల్ అయ్యే అతి చిన్న సంఖ్య ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. వెరీ గుడ్. 1680, 1260, వెరీ గుడ్. ఆ రెండే అవుతాయి మనకు ఆన్సర్స్ అనేవి. ఓకేనా, మరి ఇప్పుడు ఈ రెండిట్ల ఆన్సర్ ఏ విధంగా మనం చూస్ చేయాలి? ఎస్, వెరీ గుడ్. ఒకసారి ఇక్కడ చూద్దామా. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 40 ఉందంటే 10 యొక్క మల్టిపుల్ అంటే అన్నిటిలో 10 ఉంది కాబట్టి దీంతో కన్సిడర్ చేయలేం. లేదు సార్, ఇక్కడ 40 ఉంది కదా, నేను 4తో డివిజిబుల్ చేస్తానంటే ఇక్కడ 70 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. రైట్. సో దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ 7తో డివిజిబుల్ అవ్వాలి లేదా 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ 7తో చూసుకుంటే 0, సో డబల్ చేస్తే 16 అవుతుంది. సో డబల్ చేస్తే 12 అవుతుంది. డబల్ చేస్తే అవ్వట్లేదు, దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తా. ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేసుకుంటే 3తో చెక్ చేద్దామంటే 3 క్యాన్సిల్, ఇది కూడా 3 క్యాన్సిల్. సో 2 ఆప్షన్లు అనేవి నాకు ఎక్కడ రావడం జరిగింది. సో 24 అండ్ 40 అండ్ 56 ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. 4 6ల 24, 4 10లు, 4 14. 2 టేబుల్లో చూద్దాం. 2 3ల, 2 5ల, 2 7లు. సో 4 2 8, 8 3 24, 24 5ల 120, 120 ఇంటూ 7 అంటే 12 7 84, 840 అండి. సో 840 అనేది 16 అవుతుంది. 1240 అవుతుంది అంటే దీని యొక్క డబల్ ఏమవుతుంది నాన్న? 1260 కాదు, 16 అనేది 1680 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే,
3 మల్టిపుల్ అక్కడ 2 ఆప్షన్స్ అవుతా ఉన్నాయి ఉమామహేశ్వరరావు గారు. 7 మల్టిపుల్ 2 ఆప్షన్స్ అవుతా ఉన్నాయి. 8 మల్టిపుల్ 2 ఆప్షన్స్ అవుతా ఉన్నాయి. ఓకే రైట్. సో ఇది కూడా 8 మల్టిపుల్ అవ్వట్లేదా, ఒకసారి చెక్ చేద్దామా. సో 8 1 8 4 6 ఓకేనా రైట్. సో ఈ 260 అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు. సో 8 3 24 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ తెలియకపోతే ఎల్సిఎం అనేది ఫైండ్ చేసుకోవాలి. ఓకే ఎస్. నెక్స్ట్ వన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ బరుడు. అస్సాం సార్. అస్సాం అంటాను, ఆసం అంటాను. ఉమామహేశ్వర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడు. 10 కిలోమీటర్ వేగంతో వెళుతున్న ఒక పోలీసు 8 కిలోమీటర్ వేగంతో పరిగెత్తుతున్న దొంగను వెంబడిస్తూ ఉన్నాడంట. దొంగ పోలీస్ కంటే 100 మీటర్ల దూరంలో ఉంటే పోలీస్ దొంగను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలన్నా. సో స్పీడ్స్ ఇచ్చాడు సార్, మరి ఒకే డైరెక్షన్ తీసుకోవాలా, 2 వేరు డైరెక్షన్ తీసుకోవాలనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో కొంచెం వచ్చిన వాళ్ళు ఓకే. మరి ఇక్కడ డౌట్ అనేది ఏంటో ఒకసారి క్లియర్ చేద్దాం. ఏంటంటే ఒక పోలీస్ ఇక్కడ ఉండేటప్పుడు ఒక దొంగ థీఫ్ వచ్చేసి పోలీసుని చూడగానే వీడు ఏదైనా దొంగతనం చేసినప్పుడు వీడికి ఎదురుగా వస్తాడా, రా నన్ను పట్టేసుకొని స్టేషన్లో పెట్టేసుకో అనేసి నీకు ఎదురుగా వస్తాడా? వాడు రాడు కదా. అంటే వాడు ఎటువైపు వెళ్తున్నప్పుడు తన యొక్క పోలీసు వెంబడిస్తున్నాడంటే ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటారు. అంటే ఇద్దరు నువ్వు నాకు ఎదురుగా వస్తుంటే నన్ను పట్టేసుకొని నువ్వు స్టేషన్లో పెట్టేసుకో అనేసి ఎదురుగా రాడు కదా. సో ఒక పర్సన్ అనే వ్యక్తి, ఆ థీఫ్ పోలీసు ఇలా వస్తుంటే తను కూడా అటువైపు పోతూ ఉంటాడు. సో అందుకనే సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. సో సేమ్ డైరెక్షన్ వెళ్తూ ఉన్నప్పుడు స్పీడ్లు ఎప్పుడూ కూడా ఏమని చెప్పుకున్నాం నాన్న? మైనస్. స్పీడ్లు ఎప్పుడూ కూడా మైనస్. కాబట్టి మరి తను 10 km/h వేగంతో వెళ్తున్నాడు, ఇంకొకటి 8 km/h వేగంతో వెళ్తున్నాడు. నాకు కావాల్సింది ఏంటి? టైము. సో టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 100, స్పీడ్ ఎంతంటే 10 - 8 × 5/18. ఓకేనా రైట్. సార్ మరి 2 ఉంటుంది ఇక్కడ. సో 2 9 5 20. సార్ 180 సెకండ్లు అండి. 180 సెకండ్లు. వెతుక్కోకూడదు ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, అన్నీ కూడా నిమిషాల్లో ఇచ్చాడు. సో మరి నిమిషాల్లో పోవాలి అంటే బై 60 అనేది చేయాలి. బై 180/60. సో 0 0 క్యాన్సల్. 6 1 6 3. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 3 minutes అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. తల్లి కొడుకు మరియు కూతురు వయసులు మొత్తం అంట 70 సంవత్సరాలండి. తల్లి కొడుకు మరియు కూతురు వయసులు మొత్తం 70 సంవత్సరాలు. తల్లి వయసు తన కొడుకు వయసుకు 3 రెట్లు. తల్లి వయసు తన కొడుకు వయసుకు 3 రెట్లు. కూతురు వయసు తన సోదరుడు కంటే 5 సంవత్సరాలు పెద్దది. అయితే తల్లి వయసు ఎంత? అయితే తల్లి వయసు ఎంత అని అడుగుతా ఉన్నారు ఇక్కడ. ఓకే రైట్ చెప్పాలి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. లక్ష్మణ్, ఉమామహేశ్వరరావు, షేక్, లక్ష్మణ్, కృష్ణ, చిన్ని కృష్ణ, ప్రవళిక, తార, యశోద, రమ్య, లక్ష్మణ్, నవ్య, విసిసి, సౌందర్య, షేక్, బారిటో, ఉషా, శంకర్ నాయక్. వెరీ గుడ్ అన్న. ఇంకెవరు? గణేష్, నైస్. గోవింద, వెరీ గుడ్. 39 చెప్పారు ఎవరు? కృష్ణ, చిన్ని కృష్ణ గారు. అండ్ 42 సంథింగ్ బరిటో 39. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కసారి చూద్దామా.
సో ఏజెస్ ఎప్పుడైనా సరే ఒకటే మన మైండ్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ 2 చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎవరిది అడిగారు? తల్లి వయసు అడిగారు. ఓకేనా? సో రైట్. మరి తల్లి వయసు 35 సంవత్సరాలు అంట. ఓకేనా? మరి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో మదర్, సన్ అండ్ డాటర్ ఒక పార్ట్ అనుకుంటే దీనిది 3 పార్ట్స్ అవుతుంది. వీళ్ళది ఏమవుతుంది? x+5 అవుతుంది. అంతేనా? రైట్. అంటే నా యొక్క తల్లి వయసు 3 పార్ట్స్ ఉండాలి. 35 అవుతుందా? అవ్వట్లేదు. 39s, 42s, 45s. సో 3 అవుతా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. రైట్. సో 3x + x, 4x + x, 5x +5 = 70 టోటల్. దెన్ 5x = ఎంత? 65. x ఎంత? 5. సారీ 13. x ఎంత? 13. మరి నాకు కావాల్సింది ఎవరిది? తల్లి వయసు ఎంత? సో తల్లి వయసు 3 × 13 39. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నా. ఓకే, వెరీ గుడ్. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఇది సొల్యూషన్. మరి ఆప్షన్ 2 ఎలా చేద్దాం సార్ అంటే ఒకసారి చూద్దాం. సో 3 టైమ్స్ ఉండాలి. మదర్, సన్ అండ్ డాటర్. సో 3 టైమ్స్ ఉండాలంటే ఫస్ట్ దీన్ని తీసుకుంటే 42 ఇయర్స్ అనుకోండి. ఒక పార్ట్ ఎంత? 14. మరి ఇది ఏమవుతుంది? 14 అవుతుంది. వీడిది 5 అవుతుంది. సారీ, తినది 19 అవుతుంది. ఎందుకు? వీడికంటే 5 సంవత్సరాలు పెద్దది కాబట్టి. సో 9 + 4 ఎంత? 13. 13 + 2 ఎంత? 15. ఫస్ట్ డిజిట్ 5 వస్తుంది. బట్ నాకు ఎంత రావాలి? 70 రావాలి. కాబట్టి ఆప్షన్ 2 అనేది కాదు. ఒకవేళ ఆప్షన్ 3 చెక్ చేసుకుందాం. సో 39 ఇది 3 పార్ట్స్ కదా. సో 13 అవుతుంది ఇది. సో అంటే ఇక్కడ 13, ఇక్కడ ఎంత? 18. సో ఫస్ట్ డిజిట్ చెక్ చేయనన్నా. సో 8 3 ఎంత? 11. 11 9 అంట 0. ఎస్ అవుతుంది. సో ఆప్షన్ సి అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఆప్షన్ 2 ఫాలో అనేది ఆ విధంగా చేయొచ్చు. లేదనుకుంటే సార్ సొల్యూషన్ చేసుకుందామంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. బట్ నేను చెప్పేది ఒకటే, ఏజెస్కి సంబంధించినటువంటి మనకి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆప్షన్ 2 ఫాలోనే చేయండి. సెకండ్స్లో ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. రైట్. సుమిత్ స్కూటర్పై 10 కిలోమీటర్ల 120 మీటర్ల నడక ద్వారా స్కూటర్ పైన నడక ద్వారా 1 కిలోమీటర్ 970 మీటర్లు మరియు బస్సులో 15 కిలోమీటర్ల 800 మీటర్ల ప్రయాణించాడు. అయితే సుమిత్ ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? డైరెక్ట్ చిన్న క్వశ్చన్ ఇది. సో ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్. సో వీడియోని లైక్ చేయాలండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. సో ఆన్సర్ చెప్పాలి. చిన్న బేసిక్ క్వశ్చన్ ఇది. చెప్పాలి, ఆన్సర్ చేయాలి, స్పీడ్గా రావాలి. క్లాస్ అర్థమవుతుందో లేదో చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఆప్షన్ డి అండ్ ఆప్షన్ బి, ఆప్షన్ 4. ఎస్ చెప్పాలి ఇంకా. వెరీ గుడ్. ఎస్ ఎస్ ఓకే రైట్. సో ఒకసారి చూద్దాం. సో మీరు ఏం చేసి ఉంటారంటే సార్ 10 కిలోమీటర్స్, సో 10 కిలోమీటర్స్ ప్లస్ ఇది ఒక 1 కిలోమీటర్ ప్లస్ ఇది ఒక 15 కిలోమీటర్స్. దీన్ని యాడ్ చేస్తే నాకు ఇక్కడ 26 వస్తుంది సార్. 26 వస్తుంది. బట్ మీటర్స్ ఉన్నాయి కదా సార్ ఇంకా. సో 15 ఇవన్నీ చేసుకుని కూర్చుంటారు. ఓకే రైట్. ఒక్కసారి ఫస్ట్ డిజిట్ చెక్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ డిజిట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ డిజిట్ ఇక్కడ జీరోస్, అన్నిటిలో జీరోస్ ఉన్నాయి, తీసేద్దాం. రైట్. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. 7 + 5 ఎంత? 7 + 5 + 2. ఓకేనా? సో 14. 0 తర్వాత ఏం రావాలి నాకు? 4 రావాలి.
జీరో తర్వాత ఏం రావాలి? 4 రావాలి. సో జీరో తర్వాత ఎవరు రావాలి? 4 రావాలి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ నాన్న. ఓకే, చేసే విధానం అనేది ఆలోచించండి. సొల్యూషన్ ఎవరు కూడా చేయొద్దు దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇట్ ఓన్లీ ఇస్ యూనిట్స్ ప్లేసెస్ అండ్ ఆఫ్టర్ దట్ యూజింగ్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకేనా, అబ్జర్వ్ చేయాలి. సో చేసి అందరూ ఆన్సర్ చేస్తూ ఉన్నారు, బట్ ఆన్సర్ అనేది సెకండ్లో వచ్చినప్పుడు మీరు దాన్ని ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ యూజ్ చేసుకుంటూ ఉన్నారండి. ఓకేనా, రైట్. ఏ జీతం బి జీతం కంటే 20% తక్కువ అయితే బి జీతం ఏ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ? అబ్జర్వ్ చేయాలి, ఎక్కువ. దాన్ని ఎందుకు మార్క్ చేసామంటే ఐడెంటిఫై చేయాలి, అబ్జర్వ్ చేయాలి ఒకసారి. ఓకే, సో చెప్పాలి, నన్ను ఆన్సర్ చేయాలి. ఎస్, మళ్ళీ చెప్పండి సార్. నవ్య, జస్ట్ యూనిట్స్ ప్లేస్ అన్నా, యూనిట్స్ ప్లేస్ క్యాలిక్యులేషన్ చేయి నవ్య. ఓకేనా, జస్ట్ యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేయనన్నా. సో ఫస్ట్ ప్లేస్ అన్నిటిలో 0 ఉంది, 0 మనకు అవసరం లేదు కదా, సో దాన్ని పక్కన పెట్టేసేయి. వెరీ గుడ్, 25%. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి చూద్దామా, రైట్. 100% కూడా 15 and 17 అనేది అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 20 ఉందంటే ఆటోమేటిక్ ఆన్సర్ బి ఆర్ సి, ఈ రెండిట్లో నా ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. సో A/B తీసుకుందాం. ఏ జీతం బి జీతం కంటే 20% తక్కువ అంటే వీడి 100 అనుకుంటే వీడి 80 అవుతుంది, ఎందుకు? ఏ అనేది తక్కువ కాబట్టి. సో 0కి 0 క్యాన్సిల్. సో 2 4 2 5. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఎప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నా నేను, జీతం పర్సంటేజ్లో మనకు అడిగినప్పుడు ఎంత ఎక్కువ లేదా తక్కువ అని అడిగినప్పుడు ఏం చెప్పుకున్నామంటే, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కావాలి. సో డిఫరెన్స్ ఎంతంటే 1 బై ఏం వేయాలి సార్? ఎక్కువ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిలో చిన్న నెంబర్ ఏది? ఇంటూ 100. సో 4 1 4 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఒకవేళ ఎంత శాతం తక్కువ అన్నాడు అనుకోండి ఇక్కడ, సో ఎంత శాతం తక్కువ అన్నాడు అనుకోండి. సో తక్కువ, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లోనే. ఎంత శాతం తక్కువ అన్నాడు అనుకోండి, సో డిఫరెన్స్ ఎంతనన్నా 1. తక్కువ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏది? 5 ఇంటూ 100. సో 1 5 20. ఓకేనా, సో ఎక్కువ లేదా తక్కువ అనే లెటర్ పైనే మన యొక్క ఆన్సర్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 10 పరిశీలనల సగటు 46 అంట. తర్వాత ఒక పరిశీలనను 142కు బదులుగా 42గా చదివించబడింది. అయితే సరైన సగటు ఎంత? The average of 10 observations is 46. Later it is found that one observation was read as 42 instead of 142. Okay, then find the correct average. Very good Nana, very good Krish, very good Lakshman, sorry Uma Maheshwar, yes Barito, Kondrik, yes Pavan, వెరీ గుడ్. చెప్పాలి ఇంకా. ఓకే, ఎస్, ఒకసారి చూద్దాం. సో 10 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 46. కానీ 142 ఒక నెంబరు. ఏమైంది? తను చదివేటప్పుడు 42 అని చదివేశాడు. అంటే ఎక్కువగా తీసుకోబడవలసిన నెంబర్ వచ్చేసి తక్కువగా తీసుకున్నారు. మరి ఎంత తక్కువగా తీసుకున్నారు? ఇక్కడ 100 అనేది తక్కువగా తీసుకున్నారు. ఈ 100 పైన ఇప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా.
ఎక్కువ నెంబర్ అనేది తక్కువ నెంబర్గా తీసుకోవడం వలన నాకు యావరేజ్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని నెంబర్ ఇక్కడ ఉన్నాయి? 10 నెంబర్లు కాబట్టి బై 10. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ 10 అనేది యావరేజ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. సో ప్లస్ 10 అవుతుంది. సో 56 అనేది మన యొక్క ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, ఎస్. లేదు సార్, కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, ఒకసారి వాళ్ళ కోసం కూడా చెప్తాను. సో 10 నెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 46 అంటే 460 అండి. మరి అక్కడ 142కు బదులుగా 42గా కన్సిడర్ చేశారంట. అంటే మరి ఎంత యాడ్ చేయాలి? అక్కడ 100 యాడ్ చేయాలి. ఎందుకు? 142 మైనస్ 42 ఎక్కువ నెంబర్ని తక్కువ తీసుకున్నారు కాబట్టి. అంటే 560 మొత్తం నెంబర్లేనండి 10, 0కు 0 క్యాన్సిల్ అయిపోతే 56. ఓకే, సో ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్. ఎస్ నాన్న, వెరీ గుడ్. గోవిందు ఆప్షన్ ఏ చెప్పారు. షేక్ ఆప్షన్ బి. ఎస్, ఓకే. షేక్ ఆప్షన్ బి కాదు నాన్న. అండ్ ఎవరు? నవీన్ కుమార్ ఆప్షన్ బి కాదు. చెక్ చేసుకో ఒకసారి. ఓకే, అశోక్ గారు ఆప్షన్ బి చెప్తా ఉన్నారు. ఏ క్వశ్చన్ అన్న? 18th చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, 18 అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ వన్ చూద్దామా. ఒక 3 అంకెల సంఖ్యలోని 1ల స్థానం, 10ల స్థానం మరియు 100ల స్థానంలో అంకెలు 1:2:3 నిష్పత్తులు ఉన్నాయి. ఈ సంఖ్య మరియు దాని అంకెలు తారుమారు చేయటం ద్వారా వచ్చే సంఖ్యల మొత్తం అంట 1332. అయితే ఆ సంఖ్య ఏదైనా అడుగుతా ఉన్నారండి ఇక్కడ. సో ఆ సంఖ్య ఏదైనా అడుగుతా ఉన్నారు. ఎస్, వెరీ గుడ్ లక్ష్మణ్, వెరీ గుడ్ నాన్న. కోండ్రి చిన్ని కృష్ణ 246. ఓకే. నవ్య 963. ఎస్, అశోక్ బారిటో 246. ఓకే, రైట్. ఒకసారి చూద్దామా. రైట్, ఒక సంఖ్య ఉందంట 1 2 3 అనే నెంబర్ నిష్పత్తిలో ఎలా ఇచ్చాడు? 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో 321. సో ఈ నెంబర్ని తారుమారు చేశాడట. అంటే 1 2 3 వీటి యొక్క మొత్తం ఇచ్చాడు మనకి ఇక్కడ 1332. అంటే 444. ఓకే, సో 444 అనేది 1332. 444 ఒకట్ల 403. మనకు కావాల్సింది ఏంటి? ఆ సంఖ్య ఇదే కదా. సో 3 × 1 3. ఫస్ట్ డిజిట్ ఎంత? 3 రావాలి. సో 2 ఉన్నాయి. నెక్స్ట్ 3 2 ఎంత? 6. సో ఫస్ట్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. సో కొంతమంది 246 చెప్తా ఉన్నారు. సో ఏం అడుగుతా ఉన్నా డిఫరెన్స్ కట్టారా మీరు? సో మరి ఇక్కడ ఏం అడిగాడు అది మాత్రమే మనం కట్టాలన్నా. ఓకేనా, రైట్. సో ప్రతిరోజు కూడా ఏ మిస్టేక్ మనం చేస్తూ ఉన్నాం దాన్ని మన మైండ్లో పెట్టుకోండి. సో ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నాం, లేదు ఏదో ఒక దగ్గర ఒక చిన్న షార్ట్ కట్ నేర్చుకున్నామంటే దాన్ని కూడా మన మైండ్లో పెట్టేసుకోవాలి. సో చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల మన యొక్క ఉద్యోగం కూడా కోల్పోతాం నాన్న. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎస్, వెరీ గుడ్ కృష్ణ, వెరీ గుడ్ నాన్న. సో ఏఎల్పి డేట్లు చేంజ్ అయ్యాయి. February 13th నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి కృష్ణ. రైట్, నెక్స్ట్ చూడండి. సో 2488 సంఖ్యను 3 4 5 మరియు 6లచే నిశేషంగా భాగించినప్పుడు దానికి కలపవలసిన అతి చిన్న సంఖ్య ఏది? సో 2488 అనే సంఖ్య ఉందంట. ఆ సంఖ్యని 3 4 5 6 చే నిశేషంగా భాగించబడడానికి క్రింది ఇచ్చిన నెంబర్లలో ఏ సంఖ్య చేత నిశేషంగా భాగించబడుతుంది? ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ బారిటో తారాస్
గోవింద్, ఉమామహేశ్వరరావు, పవన్, క్రిష్, యశోద, నయా, అశోక్, సౌందర్య, కోండ్రి, లక్ష్మణ్, ఉషా, సైక్, ఝాన్సీ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. వీడియోని లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. ఓకే రైట్, ఒకసారి చూద్దామా. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 5 ఉంది అంటే 2488 నాన్న. బట్ ఇక్కడ 5 ఉంది అంటే లాస్ట్ డిజిట్ అనేది ఏం రావాలి నీకు? 5 లేదా 0 అనేది ఉండాలి, అంతేనా? రైట్, సో 228 యాడ్ చేశారనుకోండి 16 వస్తుంది కాబట్టి 5తో డివిజిబుల్ అవ్వట్లా. 42 యాడ్ చేస్తే ఎస్ అవుతుంది, 2 4 అండ్ 0 12 13 2530 వస్తుంది, 2530. అండ్ 34 యాడ్ చేస్తే 288ని 2488, 34 యాడ్ చేస్తే ఫస్ట్ డిజిట్ 2 వస్తుంది, అంటే ఇది కూడా కాదు. 2488 ఎస్ అవుతుంది, 0 11 12 5252. ఇంకా 3తో డివిజిబుల్ అవ్వాలి ఇప్పుడు, ఓకేనా? సో 3 క్యాన్సిల్, 5 + 2 7 అవుతుంది, 42 కూడా కాదు. సో ఇది అవుతుంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, సో అబ్జర్వ్ చేయాలి, యూనిట్స్ మెథడ్ యూజ్ చేయాలి, డివిజిబిలిటీ రూల్ యూజ్ చేయాలి. సో మన ప్రతి ట్రిక్ కూడా దానిపైన ఉపయోగిస్తే ఆన్సర్స్ అనేవి సెకండ్లో వచ్చేస్తాయి, ఓకేనా? సో సెకండ్స్లో వస్తాయి ఆన్సర్స్ అనేవి. నెక్స్ట్ 5 వరుస సరి సంఖ్యల మొత్తం అంట 3720. వాటి 3వ అతి పెద్ద సంఖ్య మరియు అతి పెద్ద సరి సంఖ్యల మొత్తం ఎంత? అబ్జర్వ్ చేయాలి. అడిగేటటువంటి క్వశ్చన్ యొక్క విధానం ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. వీడియోని లైక్ చేయాలి, సో ఫ్రెండ్స్కి తెలియచేయండి. ఎవ్రీడే లైవ్ ఉంటుంది, ఎస్ఎస్సి మనకి ఈవినింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మ్యాథ్స్ అనేది అండ్ రీజనింగ్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఒకటే, ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఈవినింగ్ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. ఎస్ చెప్పాలి ఇంకా. సో 5 వరుస సంఖ్యల మొత్తం 3720. అయితే వాటిలో చిన్న సంఖ్య అడగట్లేదు, పెద్ద సంఖ్య అడగట్లా, మిడిల్ టర్మ్ అడగట్లా. 3వ మరియు అతి పెద్ద సంఖ్యల మొత్తం ఎంత చెప్పాలన్నా? చేయాలి, ఆన్సర్ చెప్పాలి స్పీడ్గా. ఏంటి దీనికి కూడా ఇంత టైమా? దీనికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? స్పీడ్గా ఉండాలి, చిన్న క్వశ్చనే కదా నాన్న. షేక్ ఆప్షన్ బియా, లక్ష్మణ్ 1492 ఆప్షన్ ఏ అంటున్నావు. ఇంకా చెప్పాలి, ఓకేనా? రైట్, ఒకసారి చూద్దామా. రైట్, సో ఏమీ లేదు ఇక్కడ 5. రైట్, సో యావరేజ్కి ఫార్ములా ఏంటన్నా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతేనా? రైట్, మరి నేను దీన్ని ఫస్ట్ యావరేజ్ ఫైండ్ చేస్తూ ఉన్నాను. సో దాని యావరేజ్ ఫైండ్ చేస్తాను. సో సమ్ ఇచ్చేసాడు వాడే 3720. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. సో 5 ఎక్కంలో 5 7 35, 5 4 20, 5 4 20. అంటే 5 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. సో అందులో మిడిల్ టర్మ్ వచ్చేసి 7744. మరి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? 5 వరుస సరి సంఖ్యలు అన్నాడు. సో 746, 748. ఓకేనా? రైట్, అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి? థర్డ్ అండ్ లాస్ట్ కావాలి, థర్డ్ అండ్ లాస్ట్. సో 4 + 8 ఎంతన్నా? 2 రావాలి ఫస్ట్ ప్లేస్లో. సో ఫస్ట్ ప్లేస్లో 2 రావాలంటే 2 ఉన్నాయి ఇక్కడ. సో 4 + 4 8 1 9 రావాలి. సో రెండిట్లో ఉన్నాయి. 7 + 7 14 రావాలి. సో 14 అనేది ఒకటే ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ డి అనేది కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో మీరు ఏదేదో చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు నాకు తెలిసి కొంతమంది. సార్ 5 వరుస సంఖ్యలు సార్, x + 1, సార్ x + 2, x + 4, x + 6, x + 8 సార్. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏమొస్తుంది సార్ అంటే
ఎక్స్ 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 5x ప్లస్ సో 8 2 10 6 4 10 20 ఈక్వల్స్ టు 3720. దెన్ 5x ఈక్వల్స్ టు 20 తీసేస్తే 3700. ఎక్స్ ఏమవుతుంది సార్ అంటే 5 7 35 5 4 20 740 సార్ ఫస్ట్ టర్ము. సో ఇది 740 742 744 746 748. మరి నాకు ఇప్పుడు అడిగింది ఏంటంటే సార్ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ అడిగాడు సార్. 744 748 నేను కట్టేసి ఆప్షన్ ఏ అని చెప్పాను సార్. ఓకే, సో అదంతా అవసరం లేదు కదన్నా, మొత్తం ఇచ్చాడు అంటే అక్కడ ఏముండేటట్టు, అక్కడ యావరేజ్ ఉన్నప్పుడే కదా. సో యావరేజ్ మనం ఫైండ్ చేస్తే అయిపోయింది కదా మన యొక్క ఆన్సర్, అంతేనే కదా. ఎస్, సో ఎవరైనా సరే ఈ ఫార్ములా చేసుంటే ఆలోచించండి ఒకసారి. ఓకే, రైట్. ఒక స్తూపం ఘనపరిమాణం 5500 అంట. ఆ స్తూపం ఎత్తు 70 సెంటీమీటర్లు అయితే దాని భూమి బేస్ యొక్క వ్యాసాన్ని కనుగొనండి. వ్యాసం ఎక్కువ కూడా ఆర్క్ అనేది రెట్టింపులో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చెప్పాలి, ఆన్సర్ చేయాలన్నా. చెప్పాలి, చేయాలి స్పీడ్గా. సో నాకు ఫస్ట్ ఏం కావాలంటే స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా కావాలి. స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటన్నా? స్తూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. ఓకేనా, వాల్యూమ్ ఈక్వల్స్ టు πr²h. చెప్పాలి, ఆన్సర్ రావాలి స్పీడ్గా. 10. ఎస్, వెరీ గుడ్ క్రిష్, వెరీ గుడ్ నాన్న. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ వాల్యూ, దీని వాల్యూ ఇచ్చేసాడు ఇక్కడ. సో 5500 పై ఇక్కడ 22/7 ఇంటూ ఆర్ విలువ తెలియదు కదా, సో ఇంటూ హెచ్ 70. సో ఒక 0కి 0 క్యాన్సిల్, 7కి 7కి క్యాన్సిల్, 11 50, 11 2 25. అంటే r² ఈక్వల్స్ టు 25 నన్న. ఆర్ ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. మరి నాకు డి కావాలి అంటే 2r అని అర్థం. సో దెన్ ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 10 అన్న. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, యువర్ వాయిస్ ఈజ్ నాట్, వాయిస్ రావట్లేదా? ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇలా ఎవరు లావణ్య కుమారి గారు. సో అందరికీ వస్తుంది, వాయిస్ క్లియర్గా ఉందా లేదా ఒకసారి చెప్పండి అన్న. సో ప్లీజ్ రెస్పాండ్. హాయ్ తారక్. సో ఎండ్ ఆఫ్ సెషన్కి వచ్చావు. యా, ఓకే క్రిష్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఒక పనిని 20 రోజుల్లో మరియు బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. బి ఒక్కడే 6 రోజులు పని చేసి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? మిగిలిన పని అన్నారండి. ఎస్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ క్రిష్, స్పీడ్గా, చాలా స్పీడ్గా ఉన్నాం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. క్రిష్, ఏం అడిగాను, నువ్వేం ఫైండ్ చేసావునన్నా? మీకు నేను చెప్తా ఉన్నా, చాలాసార్లు చెప్తా ఉన్నాను, చిన్న మిస్టేక్స్ చేయొద్దు. చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మనం కోల్పోతాం. ఓకే, రైట్, ఒకసారి చూద్దాం. సో ఏ అనే పర్సన్ 20 డేస్లో వర్క్ చేశాడు.
బి అనే పర్సన్ 15 డేస్లో కంప్లీట్ చేశాడు. ఎల్సిఎం ఎంత 60, 23 60, 15 60. మరి ఇప్పుడు ఏమన్నాడంటే బి 6 రోజులు పని చేసి వెళ్ళిపోయాడు అంట. బి ఒక్కడే 6 రోజులు చేసి వెళ్ళిపోయాడు. మరొక రోజుకి 4 యూనిట్లు చేస్తా ఉన్నాడు. అలాంటివి ఎన్ని రోజులు చేశాడు? ఇక్కడ 6 రోజులు చేశాడు. మరి 6 రోజులు తీసేయాలి కదా. ఫస్ట్ 24 యూనిట్లు తీసేస్తే ఎంత ఉంటుంది? అక్కడ 36 యూనిట్లు ఉంటుంది. ఈ 36 యూనిట్లు ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ అనే పర్సనే కదా. బి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ పర్సన్ చేయాలి. ఏ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నాడు? 3 యూనిట్లు బై 3, దట్ ఈక్వల్స్ టు 12 డేస్ అన్న. సో 12 డేస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? లో ఆప్షన్ ఎలా ఎలిమినేషన్ చేయాలి? శ్రీనివాస్ గారు, అదే కదన్న మనం ప్రతిరోజు చెప్తా ఉన్నాం ఫస్ట్. సో కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో ఇప్పుడు మనకు మ్యాథ్స్ సంబంధించి నాకు ఆర్ఆర్బిలో గ్రూప్ డికి సంబంధించి మనకు ఒక 25 క్వశ్చన్స్ వస్తాయి. 25లో ఒక 15 క్వశ్చన్స్ ఆప్షన్ 2 బేస్డ్ పెట్టేవచ్చు. అన్నీ మనం 25 అవుట్ ఆఫ్ 25 అనేది ఆప్షన్ 2 వెళ్ళాలంటే కష్టం అండి. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్ 2 చేసుకొని కూర్చోాలనుకుంటే అది సాధ్యం కాని పని. అబ్జర్వ్ చేయాలి. ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది, షార్ట్ వే ఉంటుంది, ఆప్షన్ 2 ఉంటుంది. కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. అండ్ రేషియో మెథడ్ కూడా ఉంటుంది. సో రేషియో మెథడ్లో కూడా మన ఆన్సర్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. సో ఒక చాప్టర్ ఏదైనా సో మనం 5 విధాలుగా చేయొచ్చు. మిక్స్డ్ రేషియోలో ఆలోచించాలి, పర్సంటేజ్లో ఆలోచించాలి, అండ్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఆలోచించాలి, ఎక్స్ ప్రాసెస్లో ఆలోచించాలి. ఈ 5 విధాలుగా మనం ఆలోచించినప్పుడే ఒక క్వశ్చన్ అనేది మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది వెంటనే. ఓకేనా? అది పాయింట్ తీసుకోండి అన్న. ఓకేనా? అండ్ శ్రీనివాస్ గారు, ఓకే, ప్రతిదీ కూడా మనం ఆప్షన్ 2 ఎలిమినేషన్ అనేది చేయలేం నన్ను. ఓకేనా? రైట్. ఒక దుకాణదారుడు 18,000 రూపాయల మార్కు చేసిన ధర కలిగిన ఒక యంత్రంపై 2 వరుస రాయితీలను ఇస్తాడంట. తద్వారా దాని అమ్మకపు ధర 12,960 రూపాయలు తగ్గుతుంది. అయితే ఆ వరుస రాయితీ 10% మరియు X% అయితే X యొక్క విలువ ఎంత? ఎస్, వెరీ గుడ్ నాన్న. 20%. వెరీ గుడ్. సో మీరు ఎలా చేశారో తెలీదు, ఒకసారి చూద్దాం. సో చాలామంది ఇక్కడ ఏంటంటే, సార్ 18,000 రూపాయలు సార్, ఆప్షన్ 2 ఫాలో చేసుకుంటాం అనుకుంటే, సో ఫస్ట్ ఇది 10% డిస్కౌంట్ ఇచ్చారు సార్, అండ్ సెకండ్ ఇది 20% ఆప్షన్ 1 తీసుకుంటే 20% డిస్కౌంట్ ఇచ్చారు సార్ అనేసి 2 zeros కి 2 zeros, 2 zeros కి 2 zeros క్యాన్సిల్. సో ఫస్ట్ డిజిట్ 0 రావాలి, వచ్చింది. సో 8 9 72, 2 8 16. సో ఫస్ట్ డిజిట్ వచ్చింది, ఎస్. సో ఆప్షన్ 1 అవుతుంది సార్. లేదు సెకండ్ 1 ఇంకొక పర్సన్ వస్తాడు. సో ఇంకొక పర్సన్ వచ్చి 90 అంటాడు. ఇప్పుడు ఆప్షన్ 2 ఫాలో చేసుకుంటే, సార్ 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 zeros కి 2 zeros క్యాన్సిల్ సార్. సో ఫస్ట్ డిజిట్ ఎలానో 0 వస్తుంది. 8 9 72, 2 8 16 వచ్చింది సార్. నాకు అక్కడ కూడా డిజిట్ వచ్చేది. సో ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. సో మరి ఆప్షన్ 2 ఫాలో చేసుకుంటే మనకు టైం వేస్ట్ అవుతుందండి. ఒకసారి దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో 18,000 రూపాయలండి. సో దాంట్లో 90% డిస్కౌంట్ ఇచ్చాడు మనకు, ఈక్వల్స్ టు 1296. రేషియో ఫైండ్ చేస్తా ఉన్నా. సో 12 9 6 0. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఈ 0 కి 0 క్యాన్సిల్. సో 3 3 3 4 12, 3 3 9, 3 2 6. మళ్ళీ 3 ఎక్కంలో. సో 3 1 3 4 3 4. సో 18 10, 18 8. సో 2 4 2 5. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, 5:4 వచ్చింది. మరి ఎంతనన్నా తగ్గించారు నీకు? 1 ఎంత పైన? 5 పైన ఇంటూ 100. సో 5 1 5 20. ఆన్సర్ 20% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో రేషియో మెథడ్లో చేయాలి. రేషియో మెథడ్లో చేసుకుంటే ఆన్సర్ ఈజీ. లేదు సార్ అంటే ఆప్షన్ 2 ఫాలో కూడా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకే రైట్.
నెక్స్ట్ వన్ స్పీడ్గా చేసేయండి. సో A:B = 3:4 అంట, B:C = 2:3 అయితే A:C:B ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. టెక్స్ట్ బుక్లో ఎందుకు ఎగ్జామ్స్ హార్డ్ వస్తున్నాయి సార్? మా టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా. సో టెక్స్ట్ బుక్ బేస్డ్ ఏంటంటే ఆర్ఆర్బి, గ్రూప్ డి కానీ, జేఈ, ఏఎల్పి, ఎన్టీపీసీ అండ్ టెక్నీషియన్ అన్నింటికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నీకు ఏఎల్పిలో ఒకటో క్వశ్చన్ వచ్చిందంటే జేఈలో నువ్వు ఎగ్జామ్ రాస్తే అది 10th క్వశ్చన్ ఉంటుంది. ఏఎల్పి రాస్తే నీకు 15th క్వశ్చన్ ఉంటుంది. టెక్నీషియన్ రాస్తే 6th క్వశ్చన్ ఉంటుంది. అదే పేపరు అంటే క్వశ్చన్ నెంబర్ మారుతుంది, అక్కడే వస్తుంది అలాగా. ఓకేనా, అదే అబ్జర్వ్ చేయండి ఒకసారి. అందువల్లనే నీకు టెక్స్ట్ బుక్స్ అంటే ఎగ్జామ్ అన్నీ కూడా ఒకటే. అక్కడ టెక్స్ట్ బుక్ పైన ఎవరైతే ఎగ్జామ్స్ అంటే రాయొద్దని చెప్పట్లేదు. సో రాస్తూ ఉన్నారో మీరు గ్రూప్ డీకి ఒకటి, జేఈకి ఒకటి, ఏఎల్పికి ఒకటి, అన్నీ కూడా ఒకటే పేపర్స్ అన్నవి. బట్ ఏంటంటే జంబ్లింగ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అబ్జర్వ్ చేయాలి. ఓకే రైట్, దీని యొక్క ఆన్సర్ చూద్దాం. A:B ఇచ్చాడు ఇక్కడ అండ్ B:C. మీకు చెప్పాను నేను ఆల్రెడీ. సో ఒక ప్లేస్ అనేది ఖాళీ ఉంటే దాని బిఫోర్ పెట్టేసేయాలి, ఒక ప్లేస్ ఖాళీ ఉంటే దాని బిఫోర్ యాడ్ చేయాలి, అంతే, ఎనఫ్. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి? A:B ఇచ్చారు 3:4, B:C ఇచ్చారు 2:3. ఇప్పుడు ఏం చెప్పాము మనం? ఒక నెంబర్ యాడ్ చేయాలి అని చెప్పిన. సో దీని పక్కనే 4 యాడ్ చేయి, దీని పక్కనే 2 యాడ్ చేయండి. సో రేషియో ఫైండ్ చేయండి. సో 3 రెళ్ళు ఎంత? 6, 4 రెళ్ళు ఎంత? 8, 4 3 ఎంత? 12. ఓకే రైట్, కట్ చేద్దామా? సో 2 3 6, 2 4 2 6, 3:4:6. సో 3:4:6. ఓకే, 3:4:6. సో కానీ ఇక్కడ ఏం అడిగారు చూడండి, A:C:B, దట్ అంటే 3:6:4. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో చాలామంది ఆప్షన్ ఏ పెట్టారు అక్కడ. సో చాలామంది ఆప్షన్ ఏ చూజ్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు డిలీట్ చేసిన మాత్రాన ఓకేనా, అబ్జర్వ్ చేయాలి. చిన్న చిన్న మిస్టేక్స్ అవి. మీకు ఆన్సర్ వచ్చు కానీ బై మిస్టేక్లో నాకు వచ్చేసింది ఆన్సర్ 3:4:6. కాలిపోయింది బిట్, కాల్ చేస్తారు అలానే. ఓకేనా, సో ఆన్సర్ చూడండి. ఇక్కడ ఏం అడిగాడు? A:C:B అడిగాడు. సో ఏ వాల్యూ 3, 4:6. ఓకే, నేను కరెక్ట్గా పెట్టాను సార్. వెరీ గుడ్ తారా, వెరీ గుడ్ నాన్న. పోయాం మోసం. ఎస్, ఓకేనా రైట్. సో మనకు ఎవరికైనా సరే మన యొక్క కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పిఆర్ అకాడమీ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఏ, ఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 అనేవి మీకు కంటెంట్లు ఎన్సీఆర్టీ మాత్రమే ఉంటాయండి. సో ఎన్సీఆర్టీ మాత్రమే ఉంటే అబ్జర్వ్ చేయాలి. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు ప్రతిరోజు నేను చెప్తా ఉన్నది ఒకటే ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది రాయాలండి. సో టెస్ట్ సిరీస్ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. సో నెంబర్ ఆఫ్ టెస్టులు రాసినప్పుడే మన యొక్క ఏమంటారు దాన్ని, మనం ఏ ర్యాంకులో ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం అనేసి అని అర్థమవుతుంది. ఓకేనా, నైస్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ బాయ్ నాన్న. సార్ క్వశ్చన్ ఒకసారి చెప్పరా ప్లీజ్? ఏది బిఫోర్ క్వశ్చనా? ఓకే రైట్, చూడు ఇక్కడ ఏం అడిగాడు నన్ను అంటే A:B ఇచ్చాడు, B:C. ఓకే రైట్, నెంబర్లు చూద్దాం. సో 3:4 అండ్ 2:3. ఇక్కడ 2 వేసేసుకోండి, ఇక్కడ 4 వేసేసుకోండి. మల్టిప్లికేషన్ 3 రెళ్ళ 6, 4 రెళ్ళ 8,
4 మూడుల 12. సో 2 మూడుల 6, 2 నాలుగుల 8, 2 ఆరుల 12. బట్ మనకు అడిగింది A:C:B అంటే 3:6:4. ఓకే. తారక్ పలాసానా. శ్రీకాంత్ ఓకేనా, క్లియరా? Yeah, okay. Yes, thank you all of you.